బాగా ఆలోచిస్తే గుర్రముల యొక్క మనసు తెలుసుకుని రథాన్ని తోలడంలో కృష్ణుడి కన్నా శల్యుడే గొప్ప. నిజానికి ఆ రోజులలో అటు శ్రీకృష్ణ భగవానుడికి కానీ ఇటు శల్యుడికి కానీ రథసారథ్యం గురించినటువంటి జ్ఞానాన్ని పొంది అలవాటు చేసుకోవలసిన అవసరమే లేదు. ఇద్దరికి కాలం వృధా అయిపోకుండా ఒక విలాస విద్యగా నేర్చుకున్నారు. అలా నేర్చుకున్నది ఇద్దరికీ కూడా యుద్ధంలో ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిందో. అర్జునుడి గెలుపుకి కృష్ణ పరమాత్మ కారణమైతే కర్ణుడి మరణానికి శల్యుడు కారణమై, కానీ ఇద్దరూ మాత్రం సారథ్యంలో అంత గొప్పవారు. కాబట్టి కర్ణుడి దృష్టిలో కృష్ణుడి కన్నా శల్యుడు గొప్పవాడు అశ్వజ్ఞానంలో. అర్జునుడి కన్నా కర్ణుడు అంటున్న మాట నేను ఎక్కువ. కాబట్టి నేను చంపలేకపోతున్నాను అంటే నాకు తగిన సారథి లేడు. అర్జునుడికి కృష్ణుడు సారథిగా ఉన్నాడు. ఈ లోటు పూడ్చాలి అంటే, నన్ను నువ్వు గట్టి ఎక్కించాలి అంటే శల్యుణ్ణి తీసుకొచ్చి నాకు సారథిగా ఉంచాలి.